నిన్న ఢిల్లీ వెళ్ళినటువంటి విజయ్ నరేంద్ర మోదీ గారిని కలిశారు. ఆయన డిమాండ్లు అయితే ఆయనకు వినిపించారు. సమస్యల గురించి కూడా చెప్పారు. సానుకూలంగా స్పందించినటువంటి నరేంద్ర మోదీ గారు అవన్నీ పరిష్కారం చేస్తామని కూడా మాట ఇచ్చారు. అందులో కొన్ని పరిష్కారం చేయడానికి కూడా ఇప్పటికే ప్రయత్నాలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అలాగే విజయ్ చెప్పినటువంటి లేదా ఆయన సూచించినటువంటి సమస్యలు కూడా చాలా ఆమోదయోగ్యంగానే ఉన్నాయి. ఎక్కడా కూడా ఇది లేదు. ఒక్క తెలుగు తల్లి గీతం విషయంలోనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. తెలుగు తల్లి గీతాన్ని జాతీయ గీతం కంటే ముందు ఆలపించాలి అన్న విషయం మీద. ఆ ఒక్క రాష్ట్రానికి ఇలాంటి మినహాయింపులు ఇస్తే అన్ని రాష్ట్రాలు అలాంటి మినహాయింపులే కోరుతాయేమోనని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. కానీ మిగతా సమస్యల గురించి అయితే ఇప్పటికే పనులు మొదలు పెట్టడానికి ఆదేశాలు ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో నిన్న రాహుల్ గాంధీని కలవడానికి విజయ్ ప్రయత్నించాడని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. కానీ నిజానికి నిన్న విజయ్ రాహుల్ గాంధీని కలవడానికి ఎక్కడ ప్రయత్నించలేదు. ఆయన బిజీ వల్ల రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయారు. ఈ రోజు మాత్రం విజయ్ని కలవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు అంటే గురువారం రోజు. కానీ అప్పటికే విజయ్ చెన్నై వచ్చేసాడు. విజయ్ ఎక్కడ కూడా రాహుల్ గాంధీని కలవాలని ఇచ్చేయలేదు. అలాగని రాహుల్ గాంధీ అంటే ఇష్టం లేదా లేకపోతే అవసరం తీరిపోయింది కాబట్టి వదిలేశాడని కాదు. ఆయన్ని కలవాల్సిన అవసరం ఆయనకు అప్పుడు లేదు. విజయ్ స్కెడ్యూల్ వల్ల ఆయన దేనికోసం వచ్చాడో నరేంద్ర మోదీ గారిని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ప్రధానిని కలవాలి కాబట్టి, సమస్యలు కొన్ని చెప్పాలి కాబట్టి చెప్పడానికి వచ్చారు, కలవడానికి వచ్చారు, మర్యాదపూర్వకంగా కలిశారు, వెళ్ళిపోవడం జరిగింది. దీన్ని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చాలా వరకు కవర్ చేసుకుంటున్నారు. అంటే చాలా వ్యతిరేకత వచ్చింది దీని మీద. విజయ్ ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోదీని కలిశాడు కానీ రాహుల్ గాంధీని కలవలేదు. రాహుల్ గాంధీ యొక్క సపోర్ట్ తోటే కదా ముఖ్యమంత్రి అయ్యాడని చెప్తున్నారు. రాహుల్ గాంధీ సపోర్ట్ చేశాడు కానీ ఆయన సపోర్ట్ వల్ల మాత్రమే ముఖ్యమంత్రి ఏమైపోలేదు. ఆ విషయం అందరికీ తెలుసు. ఆ రోజు స్టేజ్ మీదే రాహుల్ గాంధీని అవమానించారు. ఒక్క నేత కూడా విజయ్కి అక్కడ సపోర్ట్ చేశారు, విజయ్కి షేక్ హ్యాండ్ ఇచ్చారు, విజయ్కి నమస్కారాలు చేశారు. పక్కనే ఒక ప్రతిపక్ష నేత ఉంటే ఒక్కరు పట్టించుకోలేదు. అది మన ప్రతిపక్ష నేత యొక్క విలువ. ఆ రోజే చూశాంగా. ఇప్పుడేమో కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా దాన్ని సమర్థించుకోవడానికి నిన్న రాహుల్ గాంధీని అపాయింట్మెంట్ అడిగితే నిన్న రాహుల్ గాంధీ గారు బిజీ ఉండడం వల్ల విజయ్కి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఈరోజు అపాయింట్మెంట్ ఇస్తే విజయ్కి కుదరలేదు, ఆయన చెన్నై వెళ్ళిపోయారని చెప్తున్నారు. నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ ఇచ్చాడు కానీ రాహుల్ గాంధీకి కుదరలేదంట. ప్రధానికి ఉన్నంత సమయము ప్రతిపక్ష నాయకుడికి లేదు.